ఇప్పుడు ఆమె ఏమంటుందంటే రేణుదేశాయ్, నేను పాములను చావలేదు, తేలను చావలేదు, నేను దోమలను చావలేదు, కానీ నేను కుక్కలను చావుతున్నా, కుక్కలకి నేను అన్నం పెడుతున్నా, చాలా కుక్కలు నేను తీసుకొని చాలా అంటే వాటిని చూసుకుంటున్నా, మంచి ఇంజక్షన్ వేయబడి దానికి మంచి చెడు చూసుకుంటున్నా, భోజనాలు పెడుతున్నా, అందుకోసం నేను జంతు ప్రేమికులు అంటే కుక్కలను చంపొద్దని చెప్పి ఆమె ప్రశ్న. అవును, జంతువులను ప్రేమికురాలు, దోమను కూడా ఎందుకు ప్రేమించట్లేదు అంటున్నాం. దోమల కోసం కూడా ఇప్పుడు రాష్మి వచ్చింది, రేణుదేశాయ్ గారు వచ్చారు. అవును, ఆల్రెడీ నాగార్జున గారి భార్య అమల ఉంది, ఆమె కూడా కుక్కల ప్రేమికురాలు, జంతువుల ప్రేమికురాలు. అవును, ఆల్రెడీ అమల గారు కుక్కల గురించి జంతువుల కోసం కొట్లాడతారు. ఇప్పుడు రేణుదేశాయ్ గారు మరి దోమల కోసం కొట్లాడొచ్చు కదా. అంటే దోమల మీద ప్రెస్ మీట్ పెట్టాలి అంటున్నాను. అంటే కుక్కల్ని ఎందుకు కలుపుతున్నావు, దోమల్ని కూడా ఎందుకు కలపట్లే? సరే, ఇప్పుడు మీరు రేణుదేశాయ్కి దోమల గురించి ప్రెస్ మీట్ పెట్టమంటున్నారా? ప్రెస్ మీట్ పెట్టాలి, దోమల హక్కుల సంఘం ఏర్పాటు ఏర్పాటు చేయాలి, వాటి కోసం కొట్లాడాలి వీళ్ళు.